మరుసనే మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం మాత్రం నేను చదువుతాను. అటువల్లే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడిండుడి. గత కొన్ని వారములుగా మనము వివాహమును గురించి, కుటుంబాన్ని గురించి మనం చూసుకున్నాం. క్రైస్తవ కుటుంబము ఏ రీతిగా ఉండాలన్నటువంటిది వాక్యం సెలవిస్తుందో తెలిసిన ప్రయత్నం చేస్తున్నాం. కుటుంబం అటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక విషయము. ప్రపంచంలో దేవుని చిత్తం జరగాలన్నా, లేదంటే దేవునికి అనుకూలమైన జరగాలన్నా, లేదంటే అపవాది సంబంధమైన జరగాలన్నా సరే, ప్రతి కార్యం కూడా కుటుంబం దగ్గరనే ప్రారంభమవుతుంది. మనం సహజంగా అంటూ ఉంటాం ఏమనంటే, ఎవరన్నా పాడైపోతే, మన బిడ్డలు పాడైపోతే ఊరు వాళ్ళని పాడు చేస్తుంది అంటాం మనం. కానీ బైబిల్లో మనం చూసినప్పుడు కుటుంబం పాడైపోతేనే ఆ గ్రామం పాడైపోతుంది, ఆ గ్రామం పాడైపోతేనే ఆ ఊరంతా పాడైపోతుంది, అలాగున్న దేశం అంతా పాడైపోతుంది, ప్రపంచం అంతా కూడా పాడైపోతుంది. అంటే మంచి జరగాలన్నా చెడు జరగాలన్నా సరే ప్రతిదీ ఎక్కడ ప్రారంభమవుతుంది అంటే కుటుంబం దగ్గర ప్రారంభమవుతుంది. అందుకనే కుటుంబం మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. కుటుంబము ఎలా ఉండాలంటే దేవునికి చిత్తము, దాన్ని స్థాపించినటువంటి వ్యవస్థాపకుడైనటువంటి దేవుడు ఆ కుటుంబాన్ని ఎలా నడిపించుకోవాలని మనకు చెప్తున్నటువంటి తెలిసిన ప్రయత్నం చేస్తున్నాం. కుటుంబాన్ని నడిపించుకోవడానికి కావాల్సింది భౌతిక సంబంధ జ్ఞానం కాదు, లోకం మనకి ఇచ్చేటువంటి తెలివితేటలు కాదు. కుటుంబాన్ని నడిపించుకోవడానికి మనకు కావాల్సింది ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానము. జ్ఞానము చేత ఇల్లు కట్టబడుతుంది, వివేచన చేత అది స్థిరపరచబడుతుంది. దేవుడిచ్చేటువంటి జ్ఞానముతో ఇల్లు కట్టబడుతుంది. వివాహం అనేటువంటి దాన్ని లేదా కుటుంబం అనేటువంటి దాన్ని స్థాపించింది దేవుడు కాబట్టి, దాన్ని తయారు చేసింది దేవుడు కాబట్టి, అది ఎలా ఉండాలి, ఏమైనా ప్రాబ్లం వస్తే ఎలా డీల్ చేయాలన్న దాని గురించి దేవుడు చెప్పినటువంటి మాటలు మనము పరిగణలోకి తీసుకోవాలి. మన సొంత జ్ఞానము పనికిరాదు. అందుకనే మనము కుటుంబాన్ని గురించి వాక్యంలోనికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అందులో కొంతకాలం మన వివాహం గురించి మనం చూసాం. తర్వాత మనం ఇప్పుడు భార్యాభర్తల గురించి మనం చూస్తాం. అంటే రెస్పాన్సిబిలిటీస్ గురించి వాక్యము భర్తకి ఏం చెప్తుంది, భార్యకి ఏం చెప్తుంది అంటే తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు చూడండి, చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. ఆ కుటుంబంలో మనకి నెమ్మది సమాధానం ఉండాలంటే, బయట బిజీగా మన పనులన్నీ చేసుకొని ఇంట్లో కూర్చున్నప్పుడు ఇంట్లో ఆ నెమ్మది అనేటువంటిది మనకి కనబడాలి, నెమ్మదిని అనుభవించాలి ప్రతి వాళ్ళు కూడా. అందుకే కుటుంబం అటువంటిది చాలా ప్రాముఖ్యం. కుటుంబం ఎలా ఉంటుందన్న దాన్ని బట్టి ఆ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. మన బిడ్డలకి భవిష్యత్తు అనేది భార్యాభర్తలు ఎలా ప్రవర్తిస్తున్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అందుకనే కుటుంబం అటువంటిది చాలా ప్రాముఖ్యం. అందులో భార్యాభర్తల యొక్క రెస్పాన్సిబిలిటీ చాలా ప్రాముఖ్యం. దీనికి ఎవరు ఎలా ఉండాలి, ఎవరి బాధ్యత ఎంత ఏమిటటువంటిది దేవుడే చెప్తున్నాడు. అందులో మనం చూస్తే దేవుడు మొట్టమొదటి వివాహం చేసినప్పుడు ఏదైనా తోటలో దేవుడే హవ్వను చేసిన తర్వాత ఆదాము దగ్గరకు తీసుకొచ్చినప్పుడు, అప్పుడు ఆదాము, నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసంలో ఒక మాంసము నరునిలో నుండి తీయబడింది కాబట్టి నారి అనబడుతుంది అన్నాడు. ఆ తర్వాత అప్పుడు దేవుడు ఆ వివాహాన్ని దేవుడే జరిగించిన తర్వాత దేవుడే ఆ వివాహమును గురించి, ఆ వ్యవస్థను గురించి దేవుడు మాట్లాడుతూ, కాబట్టి పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకొని ఉండును, వారు ఏక శరీరమై ఉంటారని దేవుడు చెప్పాడు. ఆ మాటని చెప్పింది దేవుడు. అంటే ఒకసారి ఒక వ్యక్తికి, స్త్రీకి కానీ పురుషునికి వివాహం జరిగిన తర్వాత వాళ్ళు ఎలాగుండాలి అన్న దాని గురించి దేవుడే మాట్లాడాడు. అన్నాడు, కాబట్టి పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకుంటాడు, వాళ్ళిద్దరూ ఒకటిగా ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. అలాగని తల్లిదండ్రులను విడిచిపెట్టామని కాదు, తల్లిదండ్రుల మీద రెస్పాన్సిబిలిటీ ఏమీ లేదు, చేతులు దులిపేసుకున్నామని దాని అర్థం కాదు. అర్థం ఏంటంటే, ఇక్కడ నుండి ఆలోచన విధానం అన్నది, ఆయన ఏదైనా ఆలోచించాలన్నా, ఏదైనా పంచుకోవాలన్నా సరే, ఏదైనా నిర్ణయం తీసుకోవాలన్నా సరే, ఇక్కడ నుండి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఆధారపడకుండా భార్యతో డిస్కస్ చేసి ఆ నిర్ణయాలు తీసుకుంటారు. అది ఆరోగ్యకరమైనటువంటి ఒక సపరేషన్. అది అందులో మనం దాన్ని నెగిటివ్ గా తీసుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే దేవుడే ఆ విషయాన్ని చెప్పాడు. ఆ విషయాన్ని దేవుడే ప్రపంచం అంతటిగా చెప్తున్నాడు. అందుకనే నేను చెప్పాను చూస్తారా, ఆదాముకి అప్పటికి తల్లిదండ్రులు లేరు, అయినా సరే దేవుడు ఆదాముకి పెళ్లి చేసినప్పుడు అన్నాడు, కాబట్టి పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచిపెడతాడని దేవుడు ఆ రోజే ఆదాముకి వివాహం చేసినప్పుడు దేవుడు చెప్పాడు. మరి ఆదాముకి తల్లిదండ్రులు లేరు, అయినా సరే దేవుడు ఆ రోజు చెప్పాడు. అంటే అర్థం ఏంటంటే, ఆ వివాహాన్ని దేవుడు జరిగించాడు,
కానీ వివాహం గురించి ఆ భార్య భర్త ఎలా ఉంటారని దాని గురించి దేవుడు మాట్లాడుతున్నప్పుడు కేవలం అక్కడ ఆదాం అవ్వల గురించి మాట్లాడట్లేదు. అసలు వివాహం అనేటువంటి వ్యవస్థలో అసలు ప్రిన్సిపల్స్ ఏంటి, వివాహం జరిగిన తర్వాత భర్త ఎలాగ ఆలోచించాలి, భార్య ఎలాగ ఆలోచించాలి, ఇద్దరు ఎలా ఉండాలి అన్న దాని గురించి ఏదైనా తోటలో మొట్టమొదటి వివాహం జరిగించినప్పుడే దేవుడు ప్రపంచమంతటికి కొన్ని విషయాలను పరిచయం చేశాడు. అందుకని ఆదాముకి తల్లిదండ్రులు లేనప్పుడు కూడా తల్లిదండ్రులు విడిచి భార్య హత్తుకొని ఉంటాడన్న విషయాన్ని ఆ రోజు దేవుడు చెప్పాడు. ఆ మాట ఆదాముకు అవసరమయ్యుండి చెప్పలేదు, ఆ మాట తర్వాత వచ్చేటువంటి వారికి అవసరమయ్యుండి దేవుడు ఆ మాటను చెప్పాడు. అంటే అర్థం ఏంటంటే ఏదైనా తోటలో దేవుడే స్వయంగా చేసినటువంటి వివాహము, ఏదైనా తోటలో దేవుడే స్వయంగా స్థాపించిన వివాహం అన్నది లేదా కుటుంబం అన్నది ప్రతి ఒక్క వివాహానికి, ప్రతి ఒక్క కుటుంబానికి అదొక ఎగ్జాంపుల్ లాంటిది, అదొక మాదిరి, అదొక స్టాండర్డ్. దాన్ని బేస్ చేసుకుని ఈరోజు ప్రతి కుటుంబము, ప్రతి వివాహం కూడా జరగాల్సి ఉందన్నమాట. దాన్ని దేవుడు జరిగించి వివాహం అనేది ఇలా జరగాలి, కుటుంబం అనేది ఇలా ఉండాలి, భార్య ఇలా ఉండాలి, భర్త ఇలా ఉండాలి అన్నది దేవుడే వారికి ఏది మంచో దేవుడే వారు ఎలా ఉండాలని నిర్ణయించాడు. ఆ నిర్ణయాన్ని దేవుడు ప్రకటించాడు. అందుకని వివాహం జరిగిన తర్వాత ఏంటంటే పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకుంటాడు. కానీ తల్లిదండ్రుల రెస్పాన్సిబిలిటీస్ చూస్తాడు. కానీ ఏంటంటే వీళ్ళిద్దరు ఎక్కువ సపరేట్ గా బ్రతుకుతారు. వీళ్ళ పట్ల దేవుని యొక్క ఉద్దేశాలు కొన్ని ఉంటాయి. దేవుని యొక్క కృపావరంలో వీళ్ళు పాలువారై ఉన్నారని బైబిల్ చెప్తుంది. ఇక్కడ మన కింద చదివితే పేతురు పత్రికలో అంటే ఎక్కువ ఇంతకుముందు ఆ ఆడపిల్ల గాని లేదంటే మగపిల్ల గాని తల్లిదండ్రులతో, మగపిల్లడు గాని తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు, వాళ్ళతో ఆలోచించి ప్రతి నిర్ణయం తీసుకున్నాడు. కానీ ఇప్పుడు వివాహం జరిగిన తర్వాత ఏమవుతుందంటే వీళ్ళిద్దరినీ దేవుడు ఒకటిగా చేశాడు. ఒకటిగా చేసి ఇక్కడ మీరిద్దరు ఒకటిగా ఆలోచించాలి, మీ ఇద్దరి పట్ల నాకు కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి, ఆ ఉద్దేశాలు నేను నెరవేరుస్తున్నాను కాబట్టి మీరిద్దరూ కలిసి ఒకలాగా ఆలోచించాలని దేవుడు చెప్పాడు. అందుకని ఇద్దరిని పాలువారు చేశాను, ఇద్దరు పార్ట్నర్స్ అని చెప్పి చూసారు. ఎగ్జాంపుల్ ఇప్పుడు జాయింట్ అకౌంట్ అంటాం చూసారు, బ్యాంకులో ఓపెన్ చేసినప్పుడు జాయింట్ అకౌంట్ అంటే అకౌంట్ లో ఎంత ఉన్నా సరే ఇద్దరికే సమాన హక్కు ఉంటుంది. జాయింట్ అకౌంట్ అన్నామంటే ఏ ఇద్దరైతే అందులో ఉన్నారు అకౌంట్ కలిసి అకౌంట్ ఓపెన్ చేస్తారో అందులో ఉన్నదంతా కూడా వాళ్ళు స్వతంత్రించుకోవాలంటే ఇద్దరు కలిసి సంతకం పెట్టాలి, ఇద్దరు కలిసి ఏదైనా సరే చేయాలి. వేరువేరుగా వెళ్తే అక్కడ వాళ్ళు బ్యాంకు వాళ్ళు ఒక్క పైసా కూడా వాళ్ళు ఇవ్వరు. అలానే వివాహం అనేటువంటి దానిలో కూడా దేవుడు భార్యాభర్తల్ని జతవారుగా పెట్టాడు. అంటే పాలువారే ఉన్నారని దేవుడు చెప్తాడు. దేవుని యొక్క కృపావరంలో అంటే దేవుడు ఏదైతే నిర్ణయించాడో అందులో ఏదన్నా వీళ్ళకి రావాలి అంటే ఒకసారి వివాహం జరిగిన తర్వాత దేవుడు అన్నాడు మీరు ఇద్దరు కలిసి నా దగ్గరికి వస్తేనే నేను మీకు ఆశీర్వాదాలని ఇస్తాను. మీ ఇద్దరు కలిసి ఏకీభించితేనే, మీ ఇద్దరు ఐక్యతగా ఉంటేనే మీరు నాకు ప్రార్థన చేసేటప్పుడు నాలుగు ఇస్తాను. మీరిద్దరూ కలిసి ఒకటిగా ఉండి ఆలోచిస్తేనే ఆ నిర్ణయాన్ని నేను బలపరుస్తాను, దాన్ని నేను ఆశీర్వదిస్తాను, దాన్ని సఫలపరుస్తాను అంటున్నాడు దేవుడు. అందుకని వివాహం జరిగిన తర్వాత కొంతమంది ఏంటంటే విడిపోవడం జనరల్ మనకు జరగకపోవచ్చు. మా ప్రస్తుతం మనకున్న కల్చర్ని బట్టి బేసిక్గా విడాకుల వరకు మనం జనరల్గా వెళ్ళాం. ప్రస్తుతం మన దేశంలో కూడా ఉంది, క్రిస్టియన్స్ లో కూడా జరుగుతుంది, అది స్టార్ట్ అయ్యింది. కానీ జనరల్ గా చూసుకుంటే మాత్రము ఒకవేళ భౌతికంగా విడిపోకపోవచ్చు లీగల్ గా, కానీ మానసికంగా మాత్రం చాలా మంది ఆల్రెడీ విడిపోయే ఉంటారు. అంటే ఎలాగంటే వేరువేరుగా ఆలోచిస్తారు. భర్త ఒకలాగా ఆలోచిస్తాడు, భార్య ఒకలాగా ఆలోచిస్తారు. ఎక్కడా కూడా ఇద్దరికి ఏకీవించేటువంటి స్థితి మనస్సు ఇద్దరికి ఉండదు. ఇద్దరు ఒకే కుటుంబంలో నివసిస్తూ ఉన్నారు, ఒకే గదిలో ఉంటున్నారు, ఒకేలాంటి భోజనం చేస్తున్నారు, అంతా ఒకే రకమైన వాతావరణ పరిస్థితులు ఉన్నారు. కానీ ఆలోచన విధానంలో మాత్రం ఎప్పుడైతే వేర్పాటు అనేది వస్తుందో అక్కడ దేవుని కార్యం జరగదు. అప్పుడు ఏమవుతుందంటే అక్కడ భార్య కూడా నష్టపోతుంది, భర్త కూడా నష్టపోతున్నాడు. ఎప్పుడైతే వీళ్ళు నష్టపోతున్నారు ఆటోమేటిక్ పిల్లలు కూడా నష్టపోతారు. అందుకని దేవుడు దీన్ని నిర్ణయించాడు. దీన్ని ఎంతగా బలపరుస్తాడు అంటే అన్నాడు మీరు ఏదన్నా సరే కానీ ఇద్దరు కలిసి ఆలోచిస్తే నేను దాన్ని సఫలపరుస్తాను, అది నా నిర్ణయం అంటున్నాడు. నేను ఆశీర్వదించాలంటే నా కండిషన్ ఇది అంటున్నాడు. నా కండిషన్స్ ప్రకారం మీరు వస్తే అప్పుడు మీ కుటుంబాన్ని నేను ఆశీర్వదిస్తా అంటున్నాడు. అందుకనే చూడండి కుటుంబాన్ని దేవుడు ఊరిని జతపరచలేదు, వివాహం దేవుడు ఊరిని జరిగించలేదు, కొన్ని ఉద్దేశాలను దేవుడు నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకనే చూడండి వివాహం జరిగిన తర్వాత చాలా విషయాల్లో ఇద్దరు భార్య కానీ భర్త ఇద్దరు కూడా ఆలోచన విధానంలో ఆత్మీయ స్థితిలో మార్పు పొందాలి. ఎంతమంది ఎలాగున్నానో ఇప్పుడు అలాగే ఉంటానంటే కుదరదు. ఆ విషయాలు చాలా విషయాల్లో మనం మారాలి. మనం ఏంటంటే జనరల్ గా లేడీస్ అయినా సరే జెంట్స్ అయినా సరే మారడానికి ఇష్టపడం. మనం వివాహం అంటే జీవితానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక సందర్భము. అది ఏంటంటే ఇక్కడ నుండి భవిష్యత్ అన్నది నీ వివాహం దినం నుండి ఆధారపడుతుంది. అది పెద్ద డైవర్షన్, అది పెద్ద టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. అది వివాహం అనేది జీవితానికి అంత ప్రాముఖ్యమైన కార్యము. ఇద్దరు వ్యక్తులు కలిసి జీవితాంతం జీవించాల్సినటువంటి ఒక నిర్ణయం అది. కానీ దాన్ని ఎవరు కూడా సీరియస్ గా తీసుకుందాన్ని. ఇంకా చెప్పాలంటే చూడండి క్రిస్టియన్ మ్యారేజెస్ లో చూస్తే ఆ పాస్టర్ వాక్యం చెప్పినా సరే పెళ్లికూతురు వాక్యం వినరు. అదొక ప్రాబ్లం వచ్చిన మాత్రం ఏం చేయాలని ఆలోచిస్తారు. కానీ నిజంగా చూడండి
వివాహం జరుగుతున్నప్పుడు, క్రిస్టియన్ మ్యారేజెస్ జరుగుతున్నప్పుడు నిజంగా సరైన వ్యక్తి కనుక వాక్యం చెప్తుంటే ఆ వాక్యం వింటే గనక వాళ్ళ ఫ్యూచర్కి ఎంతగానో అది ఉపయోగపడుతుంది. కానీ ఎంత బిజీగా ఉంటామంటే, మనం ఎంత ఫ్యాన్సీగా ఆలోచిస్తామంటే ఆ టైంలో అసలు వాక్యం మీద మైండ్ జనరల్గా ఎవరు కూడా పెట్టరు. ఆ వాక్యం ఫార్మాలిటీగా జరిగిపోవాలి. ఏదో క్రిస్టియన్ మ్యారేజ్ అన్నదంతా వాక్యం ఉండాలి కాబట్టి, ప్రార్థన ఉండాలి, పాస్టర్ ఉండాలి కాబట్టి అని ఏదో అలా కానిచ్చేస్తాం. కానీ ఆ ఆత్మ సంబంధమైనటువంటి కోణం ఏదైతే క్రిస్టియన్ మ్యారేజ్లో ఉందో, ఆత్మ విషయాలు ఏవైతే ఉన్నాయో, అనగా పాటలను కానీ లేదంటే మెసేజ్ అని కానీ, దాన్ని జనరల్గా ఎవరు సీరియస్గా తీసుకోవడానికి ఇష్టపడరు. అదే ఊరికి జరగాలి కాబట్టి ఫార్మాలిటీ చేస్తున్నాం. కానీ అదొక క్రిస్టియన్స్ ఉన్న మంచి అలవాటు ఏంటంటే, అది వాక్యం మీద కంపల్సరీ అక్కడ ఉండి తీరాలి. ఎందుకంటే నువ్వు ఇంతకుముందు ఎప్పుడు నువ్వు బహుశా వివాహం వినడకపోవచ్చు, ఫ్యామిలీ దాని గురించి వినడకపోవచ్చు, కానీ ఇప్పుడైనా సరే అట్లీస్ట్ విని అందులోకి ఎంటర్ అవ్వాలన్నది మ్యారేజ్ మెసేజ్లో ఉన్న ఉద్దేశం అది. కానీ జనరల్ దాన్ని ఎవరు కూడా పెద్దగా ఎవరు సీరియస్గా తీసుకోరు దాన్ని. అదే కొన్నిసార్లు నేను ఎప్పుడన్నా మ్యారేజ్లు చెప్పాలంటే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఎవరు వినరు సరిగ్గా. వచ్చిన ఆడియన్స్ వింటారేమో కానీ అసలైన వాళ్ళు ఎవరైతే వినాలో వాళ్ళు వినరు. ఏంటంటో ఆలోచిస్తుంటారు, ఏంటంటో చేస్తుంటారు. కానీ చూడండి, నిజంగా ఇది చాలా చాలా అవసరం. చాలా మనం కరెక్ట్గా స్టార్ట్ చేస్తే, సరైన ఆలోచనతో స్టార్ట్ చేస్తే చాలా వరకు మనం ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. అందుకని ఇది అట్లీస్ట్ ఒకప్పుడు విన్న పని ఇప్పుడు విని తెలుసుకో. ఎందుకంటే బైబిల్లో చాలా విషయాలు దేవుడు మనకి బోధిస్తున్నాడు. అందుకని చాలా ఇద్దరు కలిసి ఉంటే, కలిసి ఆలోచిస్తే, మీరిద్దరు కనుక ఒకటిగా ఉంటే నేరుగా సాతాను వచ్చిన సాతాను మిమ్మల్ని ఏమాత్రం కూడా, మీ కుటుంబాన్ని ఏమాత్రం కూడా వాడు డ్యామేజ్ చేయలేడు. ఆ కుటుంబంలో ఐక్యత అనేటువంటిది అంత ప్రాముఖ్యం. భార్య భర్తల మధ్య ఐక్యత అన్నది, ఆలోచన విధానంలో ఒకే రీతిలో అన్నది అంత ప్రాముఖ్యమైన కార్యం. అలా ఉండాలన్నది, ఉంటే మీకు ఏదో బాగుంటుందని నేను చెప్పట్లేదు, ఉంటేనే ఆశీర్వాదం వస్తుంది అన్నది దేవుడు చెప్పాడు. అంటే అది ఆప్షనల్ కాదు. అది మీరు ఇలా ఉంటే కొంచెం బాగుంటుంది అని దేవుడు చెప్పట్లేదు. మీరు ఇలా ఉండే తీరాలన్నాడు దేవుడు. దానికి వేరే ఆప్షన్ ఇంక లేదు. మీరు ఆశీర్వదింపడాలంటే, మీరు పైకి రావాలంటే, మీ బిడ్డలు పైకి రావాలంటే, మీరు ఇలాగుంటేనే మీ కుటుంబం ఆశీర్వదింపడుతున్నది దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు. అందుకని ఈ కుటుంబంలో ఐక్యత, భార్య భర్తల ఐక్యత అనేది లేకుండా దేవుని ఆశీర్వాదాలు రావాలనుకోవడం ఇంపాసిబుల్. గత వారం మల గ్రంథంలో చెప్పని చూస్తారా, దేవుడు వివాహంలో దేవుడు ప్రతిదీ చూస్తున్నాడు. భర్త భార్యని ఎలా చూస్తున్నాడు, భార్య భర్తని ఎలా చూస్తున్నాడు, దాని గురించి దేవుడు ప్రతిదీ పరిశీలిస్తున్నాడు. దేవుడు చాలా సందర్భంలో నేను లాస్ట్ చెప్పని చూసారా, ఒక్కోసారి వాళ్ళకి ఆత్మస్థితి సరిగా లేనప్పుడు, వాళ్ళ ఆత్మస్థితి బాగోకపోతే, దేవునికి అనుకూలంగా లేకపోతే, లేదంటే భార్య భర్త మన రిలేషన్షిప్ అనేది సరిగ్గా లేకపోతే, వాళ్ళు దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు వారి ప్రార్థన కూడా ఆలకించట్లేదు. వాళ్ళు దేవునికి ఏదైనా అర్పణలు తెచ్చినప్పుడు దేవుడు వారి అర్పణ కూడా దేవుడు అంగీకరించట్లేదు. అంటే దేవుడు చెప్తున్నా, అంటే నేను ఏదైనా చెయ్యాలంటే ముందు మీ ఇద్దరు కలిసి రావాలి. వివాహం జరగక ముందు నువ్వు ఒంటరిగా, నువ్వు సింగిల్ గా ఉన్నావు, నువ్వు ప్రార్థన చేసావు, నేను ఏంటో చేసావు, నేను యాక్సెప్ట్ చేశాను. కానీ ఒకసారి నేను కలిపాను, ఇక్కడ నుండి మీరు నా దగ్గరకు వచ్చేటువంటి పద్ధతి వేరు. ఇక్కడ మీ ఇద్దరు కలిసి నా దగ్గరికి వచ్చి, మీరు కానుకలైనా దశంభాగాలైనా ప్రార్థన ఏదైనా సరే కలిసి చేస్తారు, మీరు ఏకీవించి చేస్తేనే నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తాను దేవుడు చెప్తున్నాడు. అంటే దేవుడు కూడా బేసిక్ ఎందుకు దీన్ని రిజెక్ట్ చేస్తాను అంటున్నాడు, ప్రార్థనల్ని అర్పణల్ని రిజెక్ట్ చేస్తానని చెప్తున్నాడు. అంటే ఎలాగైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కలిసి ఉండేటువంటి ప్రయత్నం మీరు చేయాలి అన్నది దేవుడు చెప్తున్నాడు. మీకు నేను ముఖ్యమైతే, నా నుండి రావాల్సిన ఆశీర్వాదం మీకు ప్రాముఖ్యమైతే, ఏదన్నా ఇద్దరు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, మిద్దరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మిద్దరు కలిసి ఏకీవించేటువంటి మనసు మీరు కలిగి ఉన్నప్పుడు నా దగ్గరికి వస్తే అప్పుడు ఆశీర్వదిస్తాను దేవుడు చెప్తున్నాడు. అందుకని ప్రాముఖ్యం అందులో చూడండి. అందుకని ఇప్పుడు నేను గత వారం స్త్రీ గురించి చెప్పాను చూడండి, భార్య గురించి. ఈ రోజు కూడా దాన్నే కొంచెం కంటిన్యూ చేద్దాం. అటువలే స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడి ఉండు. గత వారం లోబడ్డ కొంచెం చెప్పాను, ఈ రోజు కూడా మరికొన్ని విషయాలను చెప్తాను. లోబడ్డం అన్నది జనరల్ రోజులు ఎవరికి ఇష్టం ఉండదు. బేసిక్ గా స్త్రీలకనే కాదు, పురుషులకు కూడా లోబడ్డం ఇష్టం ఉండదు. విధేయత అన్నది లేదా లోబడ్డం అనేటువంటిది ఈ రోజుల్లో ప్రపంచంలో ఎవరు ఇష్టపడినటువంటి ఒక కార్యం. ఎందుకంటే లోబడ్డం అన్న దాంట్లో ఎక్కువగా నెగిటివ్ షేడే కనబడుతుంది ప్రస్తుతం మనకి. కానీ విధేయత అన్నది బైబిల్లో ఆది కాండం నుంచి ప్రకటన అందరూ బైబిల్లో విధేయత అన్నది ఖచ్చితంగా ఉంది. విధేయత అన్నది ఒక మంచి లక్షణంగా దేవుడు చూస్తున్నాడు, కానీ అదేదో బలహీన లెక్క లక్షణంగా దేవుడు చూడట్లేదు. అందుకే విధేయత అన్న విషయానికి వచ్చేసరికి ఆలోచన విధానాన్ని మనం మార్చుకుందాం. ఒక వ్యక్తి విధేయత చూపుతున్నాడంటే ఆ వ్యక్తి యొక్క గొప్ప ఆత్మీయ స్థితిని చూపిస్తుంది. విధేయత అన్నది వ్యక్తి యొక్క అల్పమైన స్థితిని చూపించట్లేదు. విధేయత అన్నది ఆ వ్యక్తి యొక్క ఆత్మీయ స్థితిని చూపిస్తుంది. ఆ వ్యక్తి ఎంత ఉన్నతంగా ఉంటున్నాడో చూపిస్తుంది విధేయత అన్నది. మనం ఎక్కడైనా పనిచేసినా సరే, మనం పనిచేసే చోట అయినా సరే, పై అధికారులు మనం లోబడుతున్నామంటే, లోబడటం అనేటువంటిది అల్పమైన స్థితి కాదు, అది నీ గొప్పతనం, అది నీ మంచితనం. నీకు విధేయత అనేటువంటి లక్షణం నీకుంటే అది నీకు ఒక డెకరేషన్ లాంటిది. అది దాన్ని బట్టి నువ్వు సంతోషించవచ్చు. ఎప్పటికైనా సరే విధేయత నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. చూసేవాడికి నువ్వు అల్పంగా కనబడచ్చు, ఎందుకంటే నువ్వు ఒక మనిషికి విధేయత చూపుతున్నావు, ఒక మనిషికి లోబడుతున్నావు. కాబట్టి చూడడానికి అది అంత ఇదిగా నీకేదో గొప్పతనంగా కనబడకపోవచ్చు. అది నేను ఒక వ్యక్తి విధేయత చూపుతున్నప్పుడు ఎదుటి వ్యక్తికి, వేరే వాళ్ళకి నేను గొప్పలా కనబడకపోవచ్చు.
ఆ వ్యక్తికి నేను లోబడతాను కాబట్టి ఆ వ్యక్తి కంటే నేను తక్కువ వాళ్ళకి కనబడతాను. కాబట్టి మనకేంటంటే ఎలా కనబడుతున్నదో మనం చాలా ఆలోచిస్తాం కాబట్టి నేను తక్కువ వాళ్ళకి కనబడకూడదు అనుకుంటాం. అందుకే ఎవరికి లోబడడానికి ఇష్టపడం. అందుకే నేను చెప్తాను చూసి ఈరోజు ఈవెన్ చర్చెస్ లో కూడా విధేయత అన్నది లేదు. ఈరోజు విశ్వాసి సంఘ కాపరికి విధేయత చూపుడు, పైగా అందులో మళ్ళీ గర్వపడతాం మనం. ఒకసారి నేను ఎవరికి భయపడిన అంటాం, ఉన్నదన్నట్టు మాడతానండి అంటాం. చూడండి, ఇవన్నీ వినడానికి కొన్ని బాగుంటాయి కానీ అది బైబిల్ ప్రకారం కరెక్ట్ గానే కాదు. దేవుడు అలాగ నిర్ణయించాడు. ఇన్ జనరల్ సెన్స్ కూడా విధేయత అన్నది అంతే. అందుకే చూడండి, ఇక్కడ పేతురు భార్యల గురించి మాట్లాడుతూ మీరు మీ భర్తలకు లోబడి ఉండండి అని చెప్తున్నప్పుడు జస్ట్ ఏదో స్త్రీకి వ్యతిరేకంగా మాట్లాడలేదు, ఇష్టం లేని కార్యం చెప్పట్లేదు. అక్కడ పైన అధికారులు లోబడ్డం గురించి మాట్లాడుతున్నాడు, పని వాళ్ళు పైన యజమానులు లోబడ్డం గురించి మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత కుటుంబంలోకి వచ్చేసరికి భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండండి విషయం చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే విధేయత అన్నది ప్రతి దాంట్లో ఉంది. ప్రపంచం అంతట్లో విధేయత అన్నది ఉంది. విధేయత అన్నది గనక భార్య గనక భర్తకి విధేయత చూపిస్తే ఆ కుటుంబంలో ఖచ్చితంగా ఐక్యత ఉంటుంది, 100% ఐక్యత ఉంటుంది. ఇప్పుడు చెప్తాను చూడండి, దేశం రన్ అవ్వాలంటే, వ్యవస్థ అడ్మినిస్ట్రేషన్ ఏదైనా జరగాలి అంటే అది ఖచ్చితంగా పైవాడికి కిందవాడు లోబడాల్సిందే. లోబడకపోతే చూడండి, నేను చెప్పని చూస్తాను, లోబడకపోతే ప్రపంచం స్తంభించిపోద్ది. ఒక దేశం రన్ అవ్వాలంటే ప్రైమ్ మినిస్టర్కి కింద ఉన్నటువంటి మినిస్టర్ అందరూ లోబడాలి. ఆ తర్వాత సీఎంకి కింద ఉన్న వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలు లోబడాల్సి ఉంటుంది. అది వ్యవస్థ అన్నది అలాగ దేవుడు నిర్ణయించాడు. ఎప్పుడైతే దాన్ని ఎక్కడో ఒక దగ్గర ఒక మనిషి బ్రేక్ చేస్తున్నాడో, ఎక్కడో ఒక దగ్గర అయితే ఎప్పుడైతే ఒక మనిషి అవిధేయత కనపరుస్తున్నాడో అక్కడి నుంచి ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఎవరికి వాళ్ళే విధేయత కనపరుస్తూ అలాగ వచ్చేస్తున్నారు అనుకోండి, ఆ వరుస క్రమంలో ఎక్కడ డిసార్డర్ అన్నది అక్కడ ఉండనే ఉండదు, వ్యతిరేకత ఉండనే ఉండదు, అక్కడ అశాంతి అనేది ఉండనే ఉండదు. దేశం చూడండి, నిజంగా గనక పై అధికారులు గనక ప్రతి వారు లోబడితే అసలు మన దేశంలో అశాంతి అనేది ఉండదు. అవుట్ ఆఫ్ కంట్రోల్ సిచ్యువేషన్ అనేది ఉండనే ఉండవు. ప్రతి వాళ్ళు కూడా విధేయతను గురించి ఆలోచిస్తే, పైవాడు కరెక్ట్ తప్పనది కాదు, నీ వరకు నువ్వు విధేయత చూపుతున్నావు లేదన్నది ప్రాముఖ్యం. ఎందుకంటే ఇక్కడ అదే చెప్తున్నాడు, మనం మంచి వారికి మాత్రం లోబడితే ఏంటి ప్రయోజనం అంటున్నాడు పేతురు. అంటే అర్థం ఏంటంటే నువ్వు చెడ్డ వాళ్ళు కూడా నువ్వు లోబడు. ఎందుకని లోబడాలంటే, లోబడం అన్నది పైవాడికి మేలు చేయదు, లోబడడం అంటే నీకు మేలు చేస్తుంది కాబట్టి నువ్వు లోబడు. అలాగే భార్య విషయానికి వచ్చారు కూడా, భర్త కొంచెం ప్రాబ్లమాటిక్ ఉన్నా సరే భార్యని లోబడమని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే ఆ లోబడితే అది నీకు మేలు జరుగుతుంది. అది భర్తకి మేలు జరుగుతున్నది కాదు, నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు మేలు జరుగుతుంది. నీకు మేలు జరగాలంటే నువ్వు భర్తకు లోబడే ఉండు అన్న విషయాన్ని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు అందుకనే చూడండి, భర్తకి భార్య లోబడ్డది ఎప్పటికీ ప్రాబ్లం ఉండనే కూడదు. విధేయత అన్న దాంట్లో ప్రాబ్లం ఉండనే కూడదు. అసలు యాక్చువల్గా వివాహం అన్నప్పుడే దాని మీనింగ్ అది. వివాహం అంటే యాక్చువల్ ఏం చెప్తున్నా, ఎక్కడుండి నేను ఈ వ్యక్తికి లోబడి ఉంటాను అని చెప్తున్నాం మనం. యాక్చువల్గా వివాహంలో పెండ్లి కుమార్తె ఏం చెప్తుందంటే, ఆ వాగ్దానం చూసే ప్రాసెస్ అంతట్లో సారాంశం ఒక్క మాటలు చెప్పాలంటే ఏమంటుందంటే, నేను ఎక్కువ నాకు ఇంతకుముందు నా కుటుంబాన్ని, నా పరిస్థితిని, అలవాటుని, నా వాతావరణం అంతటినీ వదిలేసి ఈ మధ్యనే చూసినటువంటి పరిచయం ఏమంటే, ఆ వ్యక్తితో ఎక్కువ నేను జీవిస్తాను, ఆ వ్యక్తికి నేను ఎక్కడ లోబడతాను అన్న విషయాన్ని యాక్చువల్గా పెండ్లి కుమార్తె వివాహంలో చెప్తుంది. వివాహంలో అసలు యాక్చువల్గా ఇదే ఉంది. కాకపోతే వివాహం జరిగిన తర్వాత విధేయత గురించి మనం పెద్దగా ఆలోచించాం. కానీ వివాహం యొక్క పర్పస్ అది. ఎక్కువ నేను వ్యక్తి చెప్పింది చేస్తాను, వ్యక్తి కింద ఉంటాను, వ్యక్తిని లోబడతాను అన్నది వివాహంలో యాక్చువల్గా ఆ నిర్ణయం అది. కాకపోతే ఏంటంటే మనం జనరల్గా అలాగ ఆలోచించాం. కానీ బైబిల్లో దేవుడు అదే చెప్తున్నాడు. విధేయత కనపరుస్తాం అంటే స్త్రీలు తక్కువ వాడు చేయట్లేదు. చెప్పని చూస్తారా, విధేయత కనపరుస్తాం అంటే మీకు వాల్యూ లేదని కదా అర్థం. అక్కడ భర్తకి ఎంత వాల్యూ ఉందో భార్యకి అంతే వాల్యూ ఉంది. దాన్ని ఎవరు కాదన్నది వీలు లేదు. ఒక భర్త నీకు అంత విలువ లేదనొచ్చు, కానీ ఖచ్చితంగా ఇద్దరికి ఈక్వల్ వాల్యూ ఉంది. నీకు ఎంత వాల్యూ ఉంటుందో తనకి ఎంత వాల్యూ ఉంటుంది, తనకి ఎంత వాల్యూ ఉంటుంది, మీకు ఎంత వాల్యూ ఉంటుంది. ఇక్కడ విధేయత వచ్చేసరికి వాల్యూ తక్కువ కాబట్టి విధేయత కాదు, అక్కడ పొజిషన్ బట్టి విధేయత కనపరిచే తీరాల్సి. పొజిషన్ అది దేవుడు అలా నిర్ణయించాడు కాబట్టి విధేయత కనపరిచే తీరాల్సి ఉంటుంది. అందుకనే విధేయతని అలవాటు చేసుకోవాలి. విధేయతని అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే దేవుడే చెప్తున్నాడు, లోబడి ఉండండి, సమ్మతించి మాట వింటే భూమి యొక్క మంచి పదార్థములు అనుభవిస్తారని దేవుడు చెప్తున్నాడు. అందుకనే చూడండి, దేవుడు భార్య పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏంటని అడిగితే భర్తకు లోబడ్డము భార్య పట్ల దేవునికి ఉన్నటువంటి ఒక ఉద్దేశము. అది ఖచ్చితంగా జరగాలి. అది ఎందుకంటే అది భర్తకి మేలు చేయదు, భార్యకి అది మేలు చేస్తుంది. కాబట్టి లోబడ్డం గురించే భార్యలు ఆలోచించాలి. ఎందుకంటే అది నీకు మంచి భవిష్యత్తును అది ఇస్తుంది. కాబట్టి అందుట్లో అది మాత్రం కాకుండా దేవుడు ఫస్ట్ నీకు చెప్పాడు కాబట్టి లోబడమని. ఇక్కడ ఒక భర్త భార్య చెప్పట్లేదు, ఇక్కడ దేవుడు భార్యకి చెప్తున్నాడు, భార్యలకి దేవుడు చెప్తున్నాడు, మీరు మీ స్వపురుషులకు మీ భర్తలకు మీరు లోబడి ఉండండి అంటున్నాడు. నేను అక్కడ చూస్తే ఇంకా సారా గురించి కూడా దేవుడు అక్కడ కింద ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు. అర్థం ఏంటంటే ఖచ్చితంగా విధేయత అన్నది జరిగే తీరాలి, లోబడి అన్నది జరిగే తీరాల్సి ఉంటుంది.
దానికి వేరే ఆప్షన్ అక్కడ లేదు. అందుకని చూడండి, బైబిల్ మరో చోట కూడా మాత్రం చూద్దాం ఒకసారి. ఎఫెసీ పత్రికకి వెళ్దాం ఒకసారి.